అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గీతాసారం. వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలమూ సంతోషంగా ఉండాలని కోరేవాడు. అందుకు ఏం చెయ్యాలని ఆయన జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇవ్వవని, తృప్తి ఒక్కటే ఆ పని చెయ్యగలదని చెప్పారు. తృప్తి ఎలా వస్తుందని రాజు వారిని అడిగాడు. ప్రజలకు వేదాంతం బాగా వంటబట్టాలి. వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనదే భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్లయితే వారికి తృప్తి, సంతోషము కలుగుతాయి అన్నారు జ్ఞానులు. వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీతాబోధలు విని జ్ఞానులు చెప్పిన మాటలలో నిజమున్నదని అనుకున్నాడు. అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి కదా. అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు. భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభరీతిని బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది. చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు. వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుణ్ణి నియోగించాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి, మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు. రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుణ్ణి కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండటం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళి, ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలరు అనుకుంటున్నాను అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య చెప్పాడు. నేను అంత గొప్పవాణ్ణి కాను, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజ్యసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలయచూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయటం మీకు సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమేనని అందరూ తలలు ఊపారు. చిరంజీవి ఒక్కొక్క పండితుణ్ణి చేరి, భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవితకాలం చాలదంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంటపట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి, ఘనత గురించి చెప్పుకున్నాడు. అందరితోటి మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహాప్రభు, వీరందరూ మహాపండితులే. అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు. పండితులు తెల్లబోయారు. రాజు కూడా, మీరు వాళ్లను గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒక్కటే. ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి. ఏ పని కానీ తాను చేస్తున్నానని కానీ, భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్తమాత్రుడని గుర్తించాలి. నేను అన్న పదాన్ని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియచేస్తుంది. గీతాసారాన్ని వంట పట్టించుకుంటున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అన్నాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని, తమలో విద్యాగర్వము, అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో తమకు జ్ఞానోదయమయ్యిందని ఒప్పుకున్నారు.
రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి చిరంజీవితో నా ప్రజలు సంతోషంగా ఉండగలందులకు వారికి గీత బోధింపజేయాలనుకున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు. సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమరులనే వాళ్ళు లేకుండా చెయ్యాలి. వయోజనులందరూ కష్టపడి పనిచేసే మాటైతే దేశం కలకాలం సిరి సంపదలతో తొలతూగుతుంది. తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతి వాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగూ తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అని చెప్తారు. విన్నారు కదా. దీంట్లో మనకి గీతా సారాంశం అంటే ఏంటి, భగవద్గీతలో దాన్ని క్షుణ్ణంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటో కూడా మనకు అర్థమయ్యింది కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.